కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వద్దు, చాలు. ధ్రువ, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను చెప్పాను కదా, ఫ్యాక్టరీలో ఒక ఇష్యూ రన్ అవుతోంది. వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నారు. మన మేనేజర్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కన్విన్సింగ్గా మాట్లాడి పనిలోకి వచ్చేలా చూడు. సరేనమ్మా. ధ్రువ, నువ్వు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. తప్పకుండా అమ్మా. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. ధ్రువ, మిమ్మల్ని ఎవరో తలుచుకున్నారు సార్. తలుచుకున్నారో తిట్టుకున్నారో ఎవరికి తెలుసు? మేడం, ఈరోజు మార్నింగ్ 10కి డెలిగేట్స్తో మీటింగ్ ఉంది. కానీ 11కి ఫ్యాక్టరీ యూనియన్ లీడర్స్తో కూడా మీకు మీటింగ్ ఉంది. ఇది రీషెడ్యూల్ చేయమంటారా? వద్దొద్దు. టీనా చాలా కష్టపడి యూనియన్ లీడర్స్తో మీటింగ్ అరేంజ్ చేసింది. ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ అవ్వకూడదు. మరి డెలిగేట్స్తో మీటింగ్ అయ్యి మనం ఫ్యాక్టరీకి రీచ్ అవ్వాలంటే అట్లీస్ట్ 12 అవుతుంది మేడం. ఫ్యాక్టరీలో మీటింగ్ని ధ్రువని హ్యాండిల్ చేయమని చెప్పు. తను చూసుకుంటాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే మేడం. అవును, మధ్యాహ్నం ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, 2 మీటింగ్స్ ఉన్నాయి. సరే, అవి రేపటికి స్కెడ్యూల్ చేయి. షూర్ మేడం. అవును, మన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి వేసిన టెండర్ ఏమైంది? అది మన కంపెనీకి రాలేదు మేడం. అంతకుముందు ఆ ప్రాజెక్ట్ మొత్తం రాజీవ్ సార్ డీల్ చేసేవారు. సార్ రిజిగ్నేషన్ ఇచ్చాక మనం వాళ్ళని ఒక్కసారి కూడా కలవలేదు మేడం. అందుకే వాళ్ళు ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? కంగారుగా ఉన్నానా? ఏం చేయను, మీ ముద్దుల కూతురు వసుంధర నేను తీసుకొస్తానన్నా వినకుండా మీకు మందులు తీసుకొస్తానని వెళ్ళింది. ఎంతైంది? 1000 రూపీస్. కార్తిక్ బావా. వసుంధరా, నువ్వేంటి ఇక్కడ? నందితమ్మకి మందులు తీసుకుందామని వచ్చాను. నువ్వు? నాన్నకి మందుల కోసం వచ్చాను. మామయ్యకి ఎలా ఉంది బావా? సర్జరీకి డబ్బులు కుదిరాయా? డబ్బైతే ఇంకా పూర్తిగా సర్దుకోలేదు వసుంధరా. ఇంకో 3 రోజుల్లో ఆపరేషన్. ఆ టైంకి సర్దుకుంటాయిలే. అందరినీ అడిగాను. సరే కానీ నువ్వేంటి ఒంటరిగా ఇలా? కాసేపు అలా బయటికి రావాలనిపించింది, అందుకే వచ్చాను. నిజం బావా, ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది. నువ్వు బానే ఉన్నావు వసుంధరా? నేను బాగానే ఉన్నాను బావా. నీ గురించే బాధగా ఉంది. ఉద్యోగం పోయిందని జానకి అక్క చెప్పింది.
ఒక పక్క మామయ్యకి సర్జరీ చేయాలన్నారు. నీకు ఆ ఉద్యోగం ఎంత ముఖ్యమో నాకు తెలుసు బావా. నా వల్లే పోయింది కదా. అదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం వసుంధరా? అది పోతేనే ధైర్యం కూడగట్టుకుని ఇంకో ఉద్యోగం వెతుకున్నాను. ఇది కాకపోతే ఇంకో అవకాశం వస్తుంది. కానీ నీ కష్టం వస్తే నా ఉద్యోగం గురించి ఎలా ఆలోచిస్తాను? వీటి గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు సంతోషంగా ఉండు. నేను సంతోషంగానే ఉన్నాను బావా. తెలుస్తూనే ఉంది. పెళ్లి కాకముందే ఇంటి ముందు కారు పెట్టిన వాళ్ళు పెళ్ళయ్యాక ఏమీ తోచక కొత్త పెళ్లి కూతురు రోడ్ల మీద నడుస్తూ ఉంటే పట్టించుకోవడం మానేశారు. నీ మొహంలో పెళ్లి కల కాదు, తెలియని బాధ కనిపిస్తోంది. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడకుండా ఉంటే చాలు. సరే వసుంధరా, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. సారీ బావా. చెప్పాను కదా, నా గురించి నువ్వేం ఆలోచించకు. ఉద్యోగం వచ్చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఈ మెడిసిన్స్ కావాలి. థ్యాంక్ యూ. సరే వెళ్తాను. సరే బావా, వస్తాను. ఇంతసేపు చేసావేంటి వసుంధరా? నందితమ్మ నేను చాలా కంగారు పడ్డాం. అమ్మకి నిన్నొక్కదాన్ని పంపించానని నా మీద కోపం కూడా వచ్చింది. నందితమ్మ? ఎందుకు నందితమ్మ భయం? నేను పక్కనున్న షాప్కే కదా వెళ్ళింది. ఎస్టేట్లో ఉన్నప్పుడు ప్రతి గడప తిరగడం అలవాటు. ఇక్కడ ఇంట్లోనే ఉండాలంటే ఊపిరాడినట్టు అనిపించలేదు. అందుకే అలా బయటికి వెళ్ళొస్తానని సుజానాపి నేను వెళ్ళాను. సాయంత్రం మనమిద్దరం వెళ్దాం, సరేనా? మా మంచి అమ్మ. ఇదిగో. డబ్బైతే ఇంకా పూర్తిగా సర్దుకోలేదు వసుంధరా. ఇంకో 3 రోజుల్లో ఆపరేషన్. ఆ టైంకి సర్దుకుంటాయిలే. సార్, మొత్తం వర్కర్స్ అంతా స్ట్రైక్లోనే ఉన్నారు సార్. అసలు రాజీవ్ సార్ రాకపోతే ఎవరితోనూ డిస్కషన్కి రామని యూనియన్ లీడర్స్ తెగేసి చెప్తున్నారు సార్. నేనే బతిమాలి డిస్కషన్కి ఒప్పించాను. కొంచెం సామరస్యంగా డీల్ చేయండి సార్. సామరస్యంగా అంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా? మీరు ఆ రాజీవ్ సార్ వర్కర్స్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకుండా నెత్తిన పెట్టుకున్నందుకే ఈ స్ట్రైక్లు, ఈ బెదిరింపులు. కానీ వాళ్ళు ఇప్పుడు పనిలో ఉండటం మనకి చాలా అవసరం సార్. తెలుసు, అందుకే మాట్లాడడానికి వచ్చాను. పిలిపించండి. ఒక్క నిమిషం సార్. రండి. నమస్తే సార్. నమస్తే సార్.